దాదాపు 45 సంవత్సరాలకు పైబడిన ఒక వ్యక్తి మృతదేహం అయితే ఆ పార్సిల్లో ఉంది. పూర్తిగా కూడా అది కాస్త కాలిన మృతదేహంలా కూడా కనిపిస్తుంది. దాదాపు దాంట్లో ఒక లెటర్ కూడా ఉంది. 1,30,00,000 రూపాయలు చెల్లించాలని, లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారంటూ కూడా ఆ లెటర్లో రాసి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎవరికి ఈ డబ్బులు అనేవి పంపించాలి, లేకపోతే ఎక్కడి నుంచి పార్సిల్ వచ్చిందనే దానిపై కాస్త ఇబ్బంది ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి ఎక్కడ కూడా అడ్రస్లు అనేవి లేవు. పూర్తిగా కూడా ఒక ఆటోలో మాత్రమే పార్సిల్ వచ్చినట్లయితే తెలుస్తుంది. ఆటోకి సంబంధించి ఎవరు ఆ పార్సిల్ని ఆటోలో పెట్టి ఎక్కడ పంపించారు, ఎక్కడి నుంచి ఆ పార్సిల్ వచ్చిందనేది కూడా సీసీ కెమెరాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆటోకి సంబంధించిన వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే దాదాపు వారి కుటుంబంలో ఎవరికన్నా తగాదాలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా కావాలని ఈ విధంగా చేశారనే దానిపై కూడా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ డెడ్ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డెడ్ బాడీ ఎవరిది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. 45 సంవత్సరాలు పైబడిన ఒక మృతదేహం పార్సిల్లో వచ్చిందంటే దాదాపు ఇది ఎంత భయానకరమైన సంఘటన అనే దానిపై కూడా పోలీసులు విచారణ అనేది చేపట్టారు.